కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. యాంకర్ సుమ ప్రచారం వల్లే మోసపోయాం. 130 మంది బాధితులకు సుమారు 16 కోట్ల మేర నష్టపోయామని ఆవేదన. రాఖీ ఏమన్ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రిక అవంతిక ఫేజ్ 2 బాధితుల ఆందోళన. రాఖీ ఏవెన్ ప్రైవేట్ లిమిటెడ్కు యాంకర్ సుమ చేసిన ప్రచారం వల్లే తాము మోసపోయామని రాఖీ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రిక అవంతిక ఫేజ్ 2 బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజానగరంలోని చంద్రిక అవంతిక ఫేజ్ 2 ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. బాధితులు మొండి మృత్యుంజయులై నాదెండ్ల వీరభద్రరావు, లక్ష్మి మాట్లాడుతూ 2018లో రామయ్య, వేణు, చంద్రిక అవంతిక ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. ఒక్కొక్క ఫ్లాట్లకు 16 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారని అన్నారు. తాము అపార్ట్మెంటు ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, కమ్యూనిటీ హాల్, పార్క్, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులతో కల్పిస్తామని, ఫ్లాట్లు ఇస్తామని, లేదంటే నెలకు 10,000 రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తామని నమ్మించామని తెలిపారు. వీటితో పాటు టీవీలో యాంకర్ సుమ యాడ్స్తో పాటు పోస్టర్ రూపంలో కూడా ప్రచారం నిర్వహించారని తెలిపారు. గత 7 సంవత్సరాలుగా కాలంగా ఫ్లాట్ల నిర్మాణానికి లక్షలాది రూపాయలు బ్యాంకు లోన్లు, అప్పులు తీసుకుని ఈఎంలు చెల్లిస్తున్నామని తెలిపారు. 7 సంవత్సరాల కాలంగా మాకు ఫ్లాట్లు ఇవ్వకపోగా కట్టిన డబ్బు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాంకర్ సుమ టీవీలో చేసిన ప్రచారం వల్లే తామంతా మోసపోయామని, అయితే ప్రస్తుతం యాంకర్ను సుమను వ్యవహారంలో సంబంధం లేదని అంటున్నారని తెలిపారు. యాడ్స్లో ప్రచారం ఆమె చేసి తమను నమ్మించి యాంకర్ సుమను కూడా లీగల్ నోటీసు పంపించామని తెలిపారు. ఫ్లాట్ కోసం తాము కట్టిన డబ్బు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులకు కూడా సంబంధం ఉందని బాధితులు ఆరోపించారు. స్థలం నిర్మాణంలో జరగకుండా బ్యాంకు అధికారులు లోన్లు ఎలా మంజూరు చేస్తున్నారని ప్రశ్నించారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ అధికారులు కూడా సక్రమైన నిర్మాణాలు జరగకుండా రిజిస్ట్రేషన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణలతో ఆదుకోవాలని కోరారు. ఈ సంఘటన రాజానగరం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాఖీ ఈవెంట్స్ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన నిర్వహించారు. దానికి ₹1 ఇచ్చింది మెండా మృత్యుంజయరావు అండి, అది ధవళేశ్వరం. నేను చంద్రిక అవంతిక ఫేజ్ 2లో 4 తీసుకున్నాను. 4 ఏళ్ళకి నేను ₹1 కట్టాను. కట్టిన తర్వాత దీని డెవలప్మెంట్ చూద్దామని వస్తే అసలు ఒక ఇటుక్ కూడా వేయలేదండి. అది ఒక చివరిని ఉంటుంది అక్కడ, ఒక ఇటుక్ కూడా వేయలేదు. జవాబు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆఫీస్కి వెళ్తే ఎవరూ కనిపించరు. తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ క్లోజ్ అయిపోయి ఉంది. క్లోజ్ చేసేస్తే దాని అర్థం అబ్స్కాండింగ్ కదా, అర్థం బోర్డు తిప్పేయడం కాదా. ఇప్పుడు రాఖీ అవెన్యూస్ అన్నది ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చి సఫర్ అవుతే మరి మిగిలిన వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు? మిగిలిన వాళ్ళు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా వాళ్ళకి? ఇది కంపెనీయే కదా.
ఆ కూతురు ఉన్నారు, అల్లుడు ఉన్నారు, వాళ్ళు కూడా మా ఫోన్లు ఎత్తరు. మాకు ఏ విధమైన జవాబు చెప్పరు అసలు. మేము గాలిలో ఉన్నాం అంతే. ఇంత డబ్బు కట్టి దీంట్లో 130 మంది దాకా ఉన్నారు. 130 మందికి ఎక్కువే ఉన్నారు. అట్లీస్ట్ మినిమం 10 లక్షలు చూసుకున్నాం ఒక్కొక్కరికి యావరేజ్ ని. 13 కోట్ల నుంచి 16 కోట్ల దాకా ఆయన పట్టుకుని వెళ్ళిపోయి వీకే ఫార్మ్స్ అని చెప్పి హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇక్కడ లేని ఓపు అక్కడ ఎలా చేసుకుంటున్నాడు ఆయన? ఈ విధంగా జరుగుతుంది అంటే పక్కా మోసం. ఇది మోసం కాదని ఎలా అంటాడు? ఇప్పుడు ఈ నాకు 5 ఎకరాలు ఉంది, అది 50 కోట్ల ప్రాపర్టీ అంటాడు. 5 ఎకరాలు ఉంటే ఎకరం 10 కోట్లు ఉందా ఇక్కడ? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇక్కడ 10 కోట్లు ఉంటది ఎకరం. మరి ఎంత అబద్ధం ఇది? ఇదంతా అబద్ధం అది కదా. తర్వాత అసలు ఎందుకు ఇది ఇచ్చాడు అంటే సుమా గారికి కూడా మేము లీగల్ నోటీస్ పంపడం జరిగితే సుమా గారు వాళ్ళకి తిరిగి లీగల్ నోటీస్ పంపించారు. దాన్ని ఫేస్ చేయడం కోసం ఇతను ఏం చేశాడంటే సుమాకి ఎటువంటి సంబంధం లేదని ఒక వీడియో రిలీజ్ చేశాడు అంతే తప్ప మాకు న్యాయం చేద్దామని కానీ మా కళ్ళల్లో నవ్వు చూద్దామని కానీ కాదు. ఈ విధంగా అతను పచ్చి మోసం చేస్తున్నాడు. రాత్రులు వస్తున్నాడు, ఇక్కడ ఎవరెవరకు కనిపిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మాకైతే ఎవరికి కనిపించట్లేదు. మేము ఇంత బాధపడుతున్నా, మేము ఇంత చెప్తున్నా, మాకు ఒక ఫోన్ చేసి మాట్లాడటం కానీ ఇలా చేద్దాం అలా చెందాం అని చెప్పడం కానీ ఏమీ లేదు కంప్లీట్ గా. ఇక సుమా గారు చూస్తే, సుమా గారు నా దగ్గర వీడియో ఉంది, కావాల్సి మీకు పంపిస్తాను. ఆ సుమా గారు ఎజలు కొట్టి మరి రాజమండ్రిలో న్యాయం చేసేసాం. రాజమండ్రిలో మేము న్యాయం చేసాం. మేమంటే సుమా ఓనే కదండి. మేమంటే దాని అర్థం ఏంటి? సుమా ఓనే కదా, ఇంక్లూడింగ్ సుమానే కదా. విజయవాడలో మేము చేయదలుచుకున్నాం ఇప్పుడు అని చెప్తే ఈ కంపెనీ సుమా గారికి కూడా బాధ్యత ఉంది. బాధ్యత లేదని ఎలాగంటారు? ఒకవేళ మీకు నిజంగా బాధ్యత లేదు అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి. పబ్లిక్ అనౌన్స్మెంట్ త్రూ పేపర్, మీడియానో ఏదో ఇచ్చి నాకు సంబంధం లేదని చెప్పాలి. అయినా మేము సుమా గారిని మేము రిక్వెస్ట్ చేసేది అంటే మా తరఫున ఫైట్ చేయం తల్లి. మీరు అతన్ని ఒక దొంగ తరఫున మీరు వెళ్ళొద్దు, మా తరఫున ఫైట్ చేయండి, మాకు న్యాయం చేయండి అని మీ ద్వారా మేము కోరుతున్నాం సుమా గారు. అలాగే మా బావగారి పేరు వై సత్యనారాయణ. ఇద్దరం కలిసి 2 ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. ఫేజ్ 2లో భద్రా 101, 102 ఫ్లాట్లని. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించి ఉన్నాయన్నట్టుగానే మమ్మల్ని మభ్యపెట్టి అమ్మకం జరిగింది. అమ్మారు. అమ్మిన తర్వాత 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇస్తా అన్నారు. నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా బ్యాంక్ లోన్లు కూడా చేసుకున్నారు. మాకు కొద్దో గొప్ప ఉండి కొద్దిగా ఇవ్వడం జరిగింది 17 లక్షల వరకు. మిగిలిన లోన్కి వెళ్దామన్న పరిస్థితుల్లో మేము ఉన్నాం. తర్వాత అసలు ఫస్ట్ ఫ్లోరే అవ్వలేదు. కొన్నాటికి అసలు ఫౌండేషన్ అవ్వనాటికి కూడా బ్యాంక్ లోన్లు కూడా ఇవాళ కూడా ఈ 133 మంది బాధితుల్లో 133 మంది బాధితుల్లో కూడా చాలా మంది ఈఎంఐలు కూడా ఫుల్ పేమెంట్ కూడా అసలు కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫ్లోర్ అని కూడా అవ్వకుండా ఏ బ్యాంక్ ఏ రకంగా లోన్ ఇచ్చింది. అక్కడి నుంచి లోన్లు కూడా తెప్పించుకునే కెపాసిటీ వాళ్ళు చేసుకుని ఇలాగ జనాలు ఇరికించి ఇప్పటికీ కూడా ఈఎంఐలు కట్టే పరిస్థితి లేక చాలా బాధలు కడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగే స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇలాగ ఆంధ్ర బ్యాంక్, ఇలా చాలా బ్యాంకుల దగ్గర, ఎస్బీఐ దగ్గర నుంచి మొత్తం అన్ని బ్యాంకులు తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు పే స్లిప్ మీద తెచ్చేసుకుంటున్నారు. పే స్లిప్ అడ్డు పెట్టుకుని ఏదో సెక్యూరిటీ ఉంటారు కదా, పే స్లిప్ మీద ఇచ్చేసారు వాళ్ళు కూడా. ఇక్కడ ఫేజుల వారీగా ఇవ్వాలి. బ్యాంక్ ఏ రకంగా ఇచ్చింది అని అడుగుతున్నాను. ఇప్పుడు లోన్ ఇవ్వడానికి కారణం 25 లక్షలు ఉందనుకోండి, 25 లక్షలు ఒకసారి రిలీజ్ చేయకూడదు కదా, స్టెప్ బై స్టెప్ ఎనవచ్చు. అక్కడ ఫౌండేషన్ శంకుస్థాపన రాయి కూడా లేదు. అక్కడ ఏంటంటే అది మీరు ఏదేది కోషి మరి అది ఆ గొయ్యిలాగా ఉంది. దాని మీద లోన్ అడిపోయింది, ఈఎంఐ కూడా కడుతున్నారు. మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి, ఎంత మోసం చేసాడండి ఈ నిజాయితీ పరుడా. బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కమ్మక్కైనట్టే కదా. బ్యాంక్ వాళ్ళు మరి మన నిజంగా డైరెక్ట్ గా లోన్ కావాలని అడిగితే 100 ప్రశ్నలు అడుగుతారు, 100 ప్రశ్నలు చేస్తాడు, 100 సర్టిఫికేట్ల మీద సంతకాలు పెట్టమంటారు, ఇన్ని చూస్తారు కదా. మరి ఈ రకంగా ఏ రకంగా మభ్య పెట్టాడు? బ్యాంక్ వాళ్ళు మభ్య పెట్టాడా? బ్యాంక్ వాళ్ళలో హస్తం కూడా ఉందా? దాని ప్రతిదీ కూడా. మేము ఫ్లాట్ 30 లక్షలు కట్టాము, 3 బెడ్రూమ్. 3 సంవత్సరాలు కట్టిస్తానన్నారు, లేకపోతే రెంట్ పర్పస్ మీద 10,000 ఇస్తానన్నారు. 3 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలు అయింది, మాకు ఏమీ ఇటుకు కూడా కదపలేదు. ఇప్పుడు వచ్చి ఆయన కట్టిస్తాము అని నైట్ వచ్చి ఒక సుమ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు చూసుకున్నాము.
సుమ అడ్వర్టైజ్మెంట్ సుమ కేసు వేసిన వల్ల ఆవిడ బయటకు వచ్చి రిలీజ్ చేసి సుమకి ఏ సంబంధం లేదు, అంతా నాకే సంబంధం, మేము కట్టిస్తాము, మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాం అని ఒక రిలీజ్ చేశారు ఒక వీడియో. ఆనందం కాదండి, మాకు బాధ చూడమనండి. ముందు మేము వడ్డీలు తీసుకొచ్చి కట్టి వడ్డీలు కట్టలేక ఉన్నది కూడా అమ్మేసుకుని, ఆయనకి క్యాన్సర్ కాదండి, మేము ఎన్నో జబ్బులతో బాధలు పడుతున్నాము. ఆయన పుణ్యం అంట ఇవన్నీ నమ్మి మేము చాలా నిద్ర లేకుండా 7 సంవత్సరాల నుంచి మేము ఎంత బాధపడుతున్నాము. మాకు డబ్బు వడ్డీలతో సహా మాకు డబ్బు ఇచ్చేవానండి, కడతారంటే మాకు నమ్మకం లేదు. సుమారు ఎంత కట్టారు? 30 లక్షలు కట్టేవండి ట్రిపుల్ బెడ్రూమ్కి. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి. ఒకసారి